వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయ్యాక మనకి ఎక్కడైతే ఆర్ఓసీ ఫామ్ ఇస్తారని అయితే మాట్లాడుకున్నాం కదా, ఆ ఆర్ఓసీ ఫామ్ అనేది చూడడానికి ఏ విధంగా ఉంటుంది అన్నది వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇది వరకు కౌన్సిలింగ్ మనకు సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఎలా తెలుస్తుంది సక్సెస్ఫుల్ అయింతనే అని చెప్పి మనం వీడియో అయితే మాట్లాడుకున్నాం కదా. అందులో ఫస్ట్ది ఏంటి, ఆర్ఓసీ ఫామ్ అనేది ఇస్తారు. సెకండ్ది మనకు మెసేజ్ వస్తుందని అయితే మాట్లాడుకున్నాం. మరి ఆ యొక్క ఆర్ఓసీ ఫామ్ చూడడానికి ఎలా ఉంటుంది అన్నది నేను మీకు అయితే చూపిస్తాను. అందులో ఏమేమి ఉంటుంది అన్నది కూడా డీటెయిల్డ్గా అయితే అబ్జర్వ్ అయితే చేయండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు తెలంగాణలో జరిగిన ఏపీలో జరిగిన ప్రాసెస్ ఒకే విధంగా అయితే ఉంటుంది కాబట్టి నేను తెలంగాణకు సంబంధించిన ఆర్ఓసీ ఫామ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఆర్ఓసీ అంటే ఏం లేదు, రిసిప్ట్స్ ఆఫ్ సర్టిఫికేట్ అని చెప్పి దీన్ని అయితే పిలుస్తారు. అంటే మీరు కౌన్సిలింగ్లో ఏమేం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు అన్నది ఇందులో డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటాయి. ఆ యొక్క డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయన్నది మీరు గమనించండి. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ది ఏంటి అంటే మీకు ఏ రోజు వెరిఫికేషన్ అయిందో ఆ డేట్ అనేది ఉంటుంది. అలానే మెయిన్గా మీరు గమనించినట్టయితే మీ యొక్క పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మీ యొక్క నేమ్ ఉంటుంది, మీ ఫాదర్ నేమ్, అలానే మీ యొక్క జెండర్ ఉంటుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ లోకల్ ఏరియా ఏంటి, దాంతోపాటు మీకు ఏదైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో ర్యాంక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవి జనరల్గా మీకు సంబంధించిన డీటెయిల్స్. దీంతో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ గమనించాల్సింది ఏంటి అంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా, ఇక్కడ ఎస్ అనుందా నో అనుందా అన్నది మీరైతే గమనించాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇక్కడ ఎస్ అని ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అన్నది వస్తుంది. అంటే మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా మీ తరపున గవర్నమెంట్ వాళ్ళు అనేది ఫీజు అనేది పే చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు కనుక ఇక్కడ నో అని ఉందంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా ఆ కాలేజీకి సంబంధించి ఉన్న ఫీజు ఎంత అయితే ఉంటుందో అది మీరే బై హ్యాండ్ మీరు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది, గమనించండి. ఆ తర్వాత క్యాస్ట్ కేటగిరీ ఉంది కదా, ఇక్కడ మీకు ఏ క్యాస్ట్ ఉంది అన్నది, మీకు ఉన్న మీరైతే కేటగిరీకి సంబంధించి ఉన్నారో అది ఉందా లేదా అన్నది మీరు ఒకసారి అయితే వెరిఫై అనేది చేసుకోండి. తర్వాత మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ మైనార్టీ కానీ వీటికి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే అక్కడ చూపిస్తుంది, లేదు అంటే లేదు. ఆ తర్వాత మీరు ఏదైతే మ్యాథమెటిక్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అందరికీ ఎస్ఏ ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత రిలేటెడ్గా కొన్ని డాక్యుమెంట్స్ ప్రియారిటీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ క్యాప్ కానీ ఇవి వెరిఫై అయ్యింటే మనకి ఇక్కడైతే వస్తుంది, లేదు అంటే లేదు. ఆర్ఎల్స్ ఫర్దర్గా మనకు ఏదైతే 25th నుంచి వెరిఫికేషన్ అయితే ఉందో ఎన్సీసీ స్పోర్ట్స్ రిలేటెడ్గా అక్కడ వెరిఫై అయిన తర్వాత ఫర్దర్గా ఆన్లైన్లో మనకు అప్డేటెడ్లో ఈ డాక్యుమెంట్స్ అప్డేట్ అయినట్టయితే క్లియర్గా అయితే గమనించవచ్చు. సో ఇలా ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ ఆర్ఓసీ ఫామ్లో ఇందాక నేను చెప్పిన ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ అలానే క్యాస్ట్ ఆ యొక్క రిలేటెడ్గా ఉన్నాయా లేదా అన్నది మాత్రమే మీరైతే గమనించాల్సి ఉంటుంది. దాని తర్వాత మెయిన్గా ఇంకొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీ దగ్గర ఉన్నాయా లేదా అన్నది మనకి ఇక్కడైతే గమనించవచ్చు. మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ స్టేటస్ ఎక్స్ అని ఉంటే అది మీ దగ్గర ఉంది అని, ఎన్ అని ఉంటే అది మీ దగ్గర లేదు అని చెప్పి మీరు అర్థమైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ ర్యాంక్ కార్డు కానీ మనకు ఎస్ఎస్సికి సంబంధించింది కానీ స్టడీ సర్టిఫికేట్ ఆర్ నాన్ లోకల్ రిలేటెడ్గా ఏదైతే మీరు ఇప్పుడు అవసరం లేదు ఎర్లియర్గా రీసైన్ చేసేటప్పుడు మీరు డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కదా, అవి ఉన్నా కూడా ఇక్కడ ఎస్ అని వచ్చేస్తుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, మీరు యొక్క అయితే మ్యాథమెటిక్స్ ఉందా లేదా, మీరు మ్యాథమెటిక్స్లో క్వాలిఫై అయ్యారా లేదా అన్నది కూడా చెక్ చేస్తారు. తర్వాత ప్రూఫ్ ఆఫ్ క్యూ రెసిడెన్స్ అని అయితే ఉంటుంది, ఇది మోస్ట్లీ అవసరం అయితే ఉండదు ఎవరికి. తర్వాత టీసీ ఉందా లేదా అన్నది చెక్ చేస్తారు. ఆ తర్వాత మైనార్టీనా, ఈడబ్ల్యూఎస్ఆ, పిఎంకే సర్టిఫికేటా, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అన్నది క్లియర్గా ఇక్కడైతే చూపిస్తుంది. అంటే మీరు ఏదైతే కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేశారో అలా కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా మీ కౌన్సిలింగ్ అయిపోతే మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఒక లిస్ట్లో మీకు ఇవ్వడమే ఆర్ఓసీ ఫామ్ సర్టిఫికేట్. అంటే మీరు కౌన్సిలింగ్లో ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు అన్నది ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్గా మెయింటైన్ చేయడమే రిసిప్ట్స్ ఆఫ్ సర్టిఫికేట్. మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏవేవి వెరిఫై అయ్యాయి అన్నది ఈ యొక్క రిసిప్ట్స్ ఏదైతే మనకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఉందో దీన్ని చూస్తే మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. దీన్నే ఐసీఎంఆర్ ఫామ్ అని కూడా అంటారు, ఒకసారి అయితే అర్థం చేసుకోండి. తర్వాత మీరు ఎలిజిబులా కాదా అన్నది ఫైనల్గా ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు, ఇది మెయిన్గా గమనించండి. సో ఓవరాల్గా మీరు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాత ఇలాంటి ఆర్ఓసీ ఫామ్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫైనల్లీ మీరు ఎలిజిబిలిటీ అయ్యారా కాదా అన్నది ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసి అఫీషియల్గా మనకు ఏపీ పాలిసెట్ రిలేటెడ్గా కన్వీనియన్స్ రిలేకి
కన్వీనియన్స్ రిలేటెడ్గా ఒక సీల్ వేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఆర్ఓసి ఫామ్. సో కాబట్టి మీకు కౌన్సిలింగ్లో సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇలాంటి ఒక ఫామ్ అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఆ ఫామ్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అందులో ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అగైన్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ ఫామ్ ఏంటి అంటే మీరు ఏవైతే కౌన్సిలింగ్లో డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారో, సో అండ్ సో డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు, సో అండ్ సో డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేదు అని చెప్పి ఒక డాక్యుమెంటెడ్గా ప్రూఫ్, రేపు పొద్దున్న నేను డాక్యుమెంట్ ఇచ్చాను కానీ నాకు ఇక్కడ నో అని ఉంది, ఎస్ అని ఉంది అంటే మీకు డాక్యుమెంటెడ్గా ప్రూఫ్ ఉండాలి కదా. ఆ ప్రూఫే ఈ యొక్క ఆర్ఓసి ఫామ్. ఫర్దర్గా మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవుతారో అప్పుడు ఈ యొక్క ఆర్ఓసి ఫామ్ అనేది మీకు అవసరం అవుతుంది. జాగ్రత్తగా పెట్టుకోండి. సో దీన్నే ఐసీఎంఆర్ ఫామ్ అని కూడా పిలుస్తారు. ఒక్కసారి అయితే అర్థం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.